సవాల్ వేసినప్పుడు చర్చకు సిద్ధమని కిషన్ గారు క్లారిటీగా అయిపోయాడు. టైము డేటు మీరే డిసైడ్ అవ్వని చెప్పి అన్నారు. 6 గ్యారంటీల విషయంలో మాట్లాడదాం, 8% 15% కమిషన్ గురించి మాట్లాడదాం. మేము చర్చకు సిద్ధమన్నాం. ఎందుకు పారిపోయారు మరి మీరు? గ్రామాల వారిగా, మండల వారిగా, జిల్లాల వారిగా, రాష్ట్రాల వారిగా చర్చకు మేము సిద్ధమన్నాం. ఎందుకు పారిపోయారు తూకముడిచి మేము అంటున్నాం. పారిపోయింది మీరా మేమా? ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇన్వాల్వ్ కారాదు. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వము సిబిఐకి ఇవ్వని చెప్పి సిబిఐ విచారణ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసేయాలి, లేకుంటే కోర్టు ఆదేశించాలి. ఇవాళ ఎందుకు ఇస్తలేరు? మేము మా రామచంద్ర రెడ్డి గారు ఫోన్ టాపిక్ విషయంలో కోర్టులో కేసు వేసారు, సిబిఐకి ఇవ్వాలని చెప్పని. కానీ అడ్వకేట్ జనరల్ వేసారు, రాష్ట్ర ప్రభుత్వానికి వాదిస్తున్నారు, అడ్వకేట్ జనరల్ వేసారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆల్రెడీ కేసీఆర్ బిడ్డను లోపలే చూపెట్టాం మేము, మరి దమ్మేందో చూపెట్టాం. తప్పు చేస్తే ఎట్లా జైలుకు పంపుతామో చూపెట్టాం మేము. నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిబద్ధతతో, ధైర్యంగా ఏ విధంగా విచారణ చెప్తామో మేము చూపెట్టాం మేము. కానీ మీరు ఒక నోటీస్ ఇస్తలేరు కాదు. ఒక నోటీస్ ఇంతవరకు కేసీఆర్ కుటుంబం అంటే కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఏముంది? కేసీఆర్ కుటుంబం ఏం అవినీతికి పాల్పడలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మదిలో ఉంది, మనసులో ఉంది. అందుకే ఒక్క నోటీస్ ఇస్తలేదు, కనీసం టచ్ చేస్తలేదు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబానికి క్లీన్ చీట్ ఇచ్చింది. అట్లా ఆలోచన లేకుంటే నోటీసులు ఇస్తుంటే తప్పు వేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడాక, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి అక్రమాలు పాల్పడ్డాడు, ఫోన్ ట్యాపింగ్ చేసిండు అని చెప్పించి కాళేశ్వరంలో అక్రమాలు పాల్పడ్డారు అని చెప్పి అన్నీ చెప్పారు. విద్యుత్ కొనుగోలు అక్రమాలు పాల్పడ్డారని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి చెప్పినప్పుడు అవినీతి పరునికి నోటీస్ ఎందుకు ఇస్తలేరు? విచారణ ఎందుకు చేస్తలేరు మీరు? లేకుంటే విచారణ చేసే అవకాశం మాకెందుకు ఇస్తలేరు? ప్రభాకర్ రావు గారు శ్రవణ పారిపోయింది ఎవరు? వీళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డాకనే వీళ్ళు కేసు పెడితే వీళ్ళ కళ్ళ ముందే కదా, వీళ్ళు చూస్తుంటే పారిపోయింది కదా. ఎందుకు పట్టుకోవాలి? వీళ్ళు సిబిఐకి పట్టుకొస్తాం, పక్కా పట్టుకొని సిబిఐకి పట్టుకొస్తాం. అప్పుడు విమర్శించి పట్టుకురాకుంటే బీసీ కులగణన అసెంబ్లీలో తీర్మానం చేసి రాజ్యాంగ సవరణ కోసం కాంగ్రెస్ పంపిస్తామని అంటుంది. మీరేమో ముస్లింలకు మేము బీసీ కులగణకు వ్యతిరేకం కాదు. 10% ముస్లిం తీసేసి 42% ఓన్లీ బీసీలకు వచ్చే విధంగా బీసీలకు. అరే అన్యాయం జరుగుతుంది ఇలా. బీసీలకు 100 మందిలో 80 మంది వాళ్ళే ఉంటారు. మీకు అర్థమవుతుంది. బీసీ సమాజం, బీసీ కుల సంఘాలు ఆలోచించాలి. బీసీలకు అన్యాయం జరిగితే మేము ఒప్పుకోము. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో జరుగుతున్న అన్యాయాన్ని మీరు గుర్తించండి. బీసీలు ఎవరు ప్రజాప్రతినిధులు కాలేరు. ఇలా ఉద్యోగ ఉపాధి మళ్ళీ చెప్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల్లో 27% బీసీలకు ఆల్రెడీ రిజర్వేషన్ ఉన్నది. ఇలా ముస్లిం తీసేసి వీరు ఇచ్చేది ఎంత వస్తుంది? 32% ఇస్తామంటున్నారు. ఇంకా 5% ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనుకున్నది ఎంత అంటే 32%. మేము ఒప్పుకోము. 42% బీసీలకు ఇవ్వాలి. 42% ఓన్లీ బీసీలకు ఇస్తే, అట్లా బీసీలకు న్యాయం చేస్తే మేము ఒప్పుకుంటాం. తెలంగాణ రాష్ట్ర కులగణన కానీ జనగణన కానీ మొత్తం తప్పుల తడకని మీరు అంటున్నారు. కొద్ది రోజులలో కేంద్రం సెన్సెస్ చేస్తుంది కదా, మీ సెన్సెస్ మా కులగణన లెక్కలు 2 వేరు ఉంటాయి. 30 నెలలకు రాస్తారు. నిన్న సీఎం రెడీ ఉండాలి, రాయడానికి సిద్ధం ఉండాలి. నేను క్లారిటీ చెప్పిన, ఒకటే చెప్పాను. నాకు ఆధార్ కార్డు ఒక్కొక్కరు ఒక్కటే తీసుకుంటారు, 2 తీసుకోరాదు. తెలంగాణ రాష్ట్రం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సర్వే చేసిన తర్వాత, కులగణన సర్వే చేసిన తర్వాత 3,70 లక్షల జనాభా ఉందని ఇచ్చింది. వాస్తవం కదా? మరి ఆధార్ కార్డులు 3,90 లక్షలు ఇంట్రెస్ట్ ఎట్లా వస్తాయన్నా? ఎంత ఫరక్ ఉన్నది? ఆధార్ కార్డు తీసుకున్న వాళ్ళకి 30 లక్షల మంది ఉంటారు కదా. అంటే 4,30 లక్షల జనాభా ఉంటే మరి 3,70 లక్షల జనాభాను ఎట్లా చూపడతారు? ఇది తప్ప కదా? లెక్క చెప్పండి మరి. అయితే మరి 3,90 లక్షల ఆధార్ కార్డు తప్పని చెప్పండి. లేకపోతే ఎన్నికల కమిషన్ 3,30 లక్షల ఓటర్స్ ఉన్నారు, అది తప్పు అని చెప్పండి. మరి 60 లక్షల మంది 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు లేరని తప్పని చెప్పండి. వాళ్ళ అధికార లెక్కలే తప్పు, మేమే తప్పు చేసి చెప్పండి. అంటే ఒప్పుకుంటాం మేము. తప్ప నేను తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ లెక్క తప్పు కాదు కదా. ఆధార్ కార్డులో 3,90 లక్షలు అప్పుడు జనాభా 3,70 లక్షలు ఎట్లా వస్తుంది చెప్పరాదు.
ధన్యవాదాలు.